భూమి అడుగున ఓషనిక్ ప్లేట్స్, కాంటినెంటల్ ప్లేట్స్ అని ఉంటాయి. సముద్రం అడుగున ఉన్న వాటిని ఓషనిక్ ప్లేట్స్గా, మిగతా వాటిని కాంటినెంటల్ ప్లేట్స్గా పిలుస్తారు. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఇవి 100 కిలోమీటర్ల మందంతో ఉంటాయి. ఈ ప్లేట్ల కింద ద్రవ పదార్థం ఉంటుంది. ఈ ప్లేట్లు కదిలినప్పుడు వాటి అంచుల్లో ఉన్న భూమి కంపించి భూకంపాలు సంభవిస్తాయి. ఉదాహరణకు ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు ఏడాదికి 7 సెంటీమీటర్లు కదులుతుంది. దీనికి పక్కన యూరోపియన్ ప్లేటు ఉంది. ఈ రెండు ప్లేట్లు పరస్పరం ఢీకొంటూ ఉంటాయి. ఈ ప్లేట్లలో కదలికలు వచ్చినప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. భూ అంతర్భాగంలో ఆకస్మిక అలజడి వల్ల ఏర్పడిన కంపన తరంగాలు రాతి పొరల ద్వారా ప్రయాణించి భూమిని కంపింపజేసే ప్రక్రియనే భూకంపం అంటారు. భూమి కంపించినప్పుడు వివిధ ప్రకంపనాల రూపంలో గణనీయమైన పరిమాణంలో శక్తి విడుదలవుతుంది. భూకంపాల గురించి వివరించేది భూకంప శాస్త్రం. భూకంపం సంభవించే ప్రాంతాన్ని భూకంప నాభి అంటారు. ఈ నాభిపై ఉండే భూమి ఉపరితలంలోని ప్రాంతాన్ని భూకంప అధికేంద్రం లేదా ఎపిసెంటర్ అంటారు. ఈ ప్రాంతంలోనే భూ ప్రకంపనలు అతి తీవ్రంగా సంభవిస్తాయి. ఒకసారి భూకంపం సంభవించిన తరువాత ఈ ప్లేట్లు సర్దుకునే వరకు ప్రకంపనలు స్వల్పంగా కొద్ది రోజులు కొనసాగుతాయి. భూకంప నాభి నుండి అన్ని వైపులకు 3 రకాలైన తరంగాలు ప్రసరిస్తాయని గుర్తించారు. అవి పి, ఎస్ మరియు ఎల్ తరంగాలు. పి తరంగాలు అనగా ప్రైమరీ వేవ్స్ భూకంప నాభి కేంద్రం నుంచి అత్యంత వేగంతో భూకంప నమోదు కేంద్రాన్ని చేరుతాయి. ఈ ప్రాథమిక తరంగాలు శబ్ద తరంగాలను పోలి ఉంటాయి. ఇవి తరంగ మార్గంలో ఉండే అణువులను ముందుకు వెనక్కి కదుపుతాయి. ఇవి భూకేంద్ర మండలం ద్వారా ఏ మాధ్యమంలోనైనా ప్రయాణిస్తాయి. ఎస్ తరంగాలు అనగా సెకండరీ వేవ్స్ భూకంప నాభి కేంద్రం నుంచి తక్కువ వేగంతో ప్రయాణించి పి తరంగాల తర్వాత భూకంప నమోదు కేంద్రాన్ని చేరుతాయి. ఎస్ తరంగాలు తరంగ మార్గంలోని అణువులను పైకి కిందికి కదుపుతాయి. ఇవి కాంతి తరంగాలను పోలి ఉంటాయి. ద్రవ పదార్థం ద్వారా ఇవి ప్రయాణించవు. వీటిని తిర్యక్ తరంగాలు అని కూడా అంటారు. పి తరంగాలు మరియు ఎస్ తరంగాలు భూమి ఉపరితలాన్ని చేరేసరికి అవి దీర్ఘ తరంగాలుగా అనగా లాంగ్ వేవ్స్గా మారుతాయి. వీటిని ఎల్ తరంగాలు అంటారు. ఇవి భూ ఉపరితలంలో తరంగ మార్గానికి లంబంగా పైకి క్రిందకు లవ్ తరంగాలుగాను, తరంగ మార్గానికి అనుగుణంగా సముద్ర కెరటం వలె ర్యాలీ తరంగాలుగాను ప్రసరిస్తాయి. ఎల్ తరంగాలు భూ ఉపరితల పొరల ద్వారా ప్రసరిస్తాయి కాబట్టి ఇవి ఉపరితలంపై సంభవించే నష్టానికి ఈ తరంగాలే ప్రధాన కారణం. భూకంప నాభి లోతును బట్టి భూకంపాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు ఉన్నప్పుడు అవి లోతు నాభి భూకంపాలు అని, భూకంప నాభి లోతు 300 కిలోమీటర్లు ఉన్నప్పుడు వాటిని మాధ్యమిక నాభి భూకంపాలు అని, భూకంప నాభి లోతు ఉపరితలం నుంచి 55 నుండి 60 కిలోమీటర్ల మధ్య ఉన్నప్పుడు వాటిని తక్కువ లోతు నాభి భూకంపాలు అని అంటారు. భూకంప నాభి లోతు పెరిగే కొద్దీ భూకంప ప్రభావానికి గురయ్యే ప్రాంత వైశాల్యం పెరుగుతుంది. భూకంప నాభి లోతు తగ్గే కొద్దీ భూకంప తీవ్రత పెరుగుతుంది. భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసే పరికరాన్ని భూకంప తరంగ లేఖిని అంటారు. ఇది గ్రాఫ్ రూపంలో ఉండే భూకంప తరంగ చిత్రాన్ని అందిస్తుంది. క్రీస్తు శకం 1935లో డాక్టర్ చార్లెస్ రిక్టర్ అనే శాస్త్రవేత్త
భూకంపం తీవ్రతను కొలవడానికి వాటి తరంగ దైర్ఘ్యం ఆధారంగా ఒక స్కేలును రూపొందించాడు. దీన్నే రిక్టర్ స్కేలు అంటారు. భూకంపాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తీవ్రంగా ఉంటుంది. 2001 జనవరి 26న గుజరాత్లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 20,000 మంది చనిపోయారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద భూకంపం 2004 డిసెంబర్ 26న వచ్చింది. ఇండోనేషియాలోని సుమత్రా దీవులకు సమీపంలో రిక్టర్ స్కేల్పై 9.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల సునామీ వచ్చింది. దీనివల్ల ఒక్క భారతదేశంలోనే దాదాపు 15,000 మంది మరణించారు. రెండు 2015లో హిమాలయ ప్రాంతమైన నేపాల్లో వచ్చిన భూకంపం వల్ల వేలాది మంది చనిపోయారు. తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. భూకంపాలు అనేక కారణాల వలన సంభవిస్తాయి. ఇవి అగ్నిపర్వతాల వలన, అంతర్భూజల ప్రభావంతో ఏర్పడే గుహల పైకప్పులు కూలిపోవటం మూలంగా, కొండచర్యలు విరిగిపడడం, భూపాతాలు, హిమ సంపాతాల మూలంగా సంభవిస్తూ ఉంటాయి. భూకంపాలు భూమిపైన ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో సంభవిస్తూ ఉంటాయి. అయితే వాటిని చాలా వరకు మనం భౌతికంగా గుర్తించలేము. భూకంపాలు అత్యధికంగా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ సంభవిస్తూ ఉంటాయి. ఆ తరువాత ప్రపంచ మధ్యపర్వత ప్రాంతాలలో, ఇంకా తక్కువ సంఖ్యలో ఇతర ప్రాంతాలలో సంభవిస్తూ ఉంటాయి. హిమాలయ పర్వతాలు ప్రపంచ మధ్యపర్వత ప్రాంతాలలో ఉన్నాయి.